ETCA modules, AET COM, యాటిట్యూడ్, ఎథిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఆరోగ్య బీమా ఎవరికి లాభదాయకం? అదొక అమెరికా ఆసుపత్రి. రోగి గుండె నొప్పితో వచ్చాడు. అర్జెంటు జబ్బు కదా అని డాక్టర్ వెంటనే రోగికి రకరకాల మందులు వైద్యం చేస్తాడు. రోగి మొత్తమే బతుకుతాడు. ఎక్కువసేపు రక్తపోటు తగ్గి ఉన్న కారణంగా మెదడులో రక్తనాళాలు పూడిపోయి పక్షవాతం వచ్చింది. బాగా ఇంటికి పోయిన తర్వాత కోర్టుకెక్కి నాకు పక్షవాతం రావడానికి డాక్టరే బాధ్యుడు, నష్టపరిహారంగా $1,000,00,000 ఇప్పించడానికి కేసు పెడతాడు. ఇలాంటి కేసులను అమెరికా కోర్టులు సానుకూలంగా పరిష్కరించడం చాలా కాలం సాగుతుంది. పైకి చూస్తే ప్రజలకు అనుకూలమైన తీర్పిస్తున్న అమెరికా కోర్టును అభినందించాలనిపిస్తుంది. కానీ ఎందుకలా తీర్పిస్తుంది? కేవలం ప్రజా సంక్షేమమేనా కారణం? ప్రజా సంక్షేమం కాక లాభమే పరమావిధిగా గల అమెరికా సమాజంలో అమెరికా కోర్టులు మాత్రమే ప్రజలకు సానుకూలంగా వ్యవహరించడం ఎలా సాధ్యమైంది? ఆ $1,000,00,000 డాక్టర్ చెల్లించాలంటే తన జీవితకాలం అంతా సంపాదించిన చాలదు. ఉన్నంతవరకు ఊడ్చిపెట్టి ఐపీ దాఖలు చేసి నెత్తిన గుడ్డేసుకోవాలి. అలా పోవడం డాక్టర్కి ఇష్టం లేదు. కాబట్టి డాక్టర్ ఇండిమిటీ ఇన్సూరెన్స్ చేస్తాడు. అంటే బీమా కంపెనీకి ఈయనేమో ప్రీమియం చెల్లిస్తూ ఉంటాడు. రోగులు డాక్టర్ మీద నష్టపరిహారం అంటే ఇండిమిటీ ఇన్సూరెన్స్ దావా చేసినప్పుడు రోగులను 30 తిప్పలు పెట్టగల లాయర్లను బీమా కంపెనీలు కుదుర్చుకుంటాయి. అప్పటికీ రోగి గెలిస్తే ఆ డబ్బు డాక్టర్ బదులు బీమా కంపెనీ చెల్లిస్తుంది. బీమా కంపెనీల సూత్ర ప్రకారం నష్టపోవు కాబట్టి ఇంత మొత్తాలు తాము చెల్లించడానికి వీలుగా డాక్టర్లు చెల్లించాల్సిన ప్రీమియం నిర్ణయిస్తారు. రోగులు వేసే కేసులు సహజంగానే ఎక్కువ భాగం జయప్రదం అవుతుంటాయి. కాబట్టి డాక్టర్ చెల్లించాల్సిన ప్రీమియం భారీగానే ఉంటుంది. తన వరకు లక్షలు కోట్లు చెల్లించాల్సిన భారం తప్పింది కదా అని తృప్తి పడతాడు. కానీ ఖచ్చితంగా ఇండిమిటీ ఇన్సూరెన్స్ చేస్తేనే సాధ్యం. తాను పెద్ద పెద్ద ప్రీమియంలు చెల్లించాలి కాబట్టి తన ఛార్జీలు కూడా భారీగా నిర్ణయిస్తాడు. పోలియో చుక్కలు వేస్తే $50, రూపాయలు 4,000. కన్సల్టెంట్ ఫీజు $300, 24,000. ఇది ఒక్కసారికి మాత్రమే. ఆపరేషన్ చేస్తే $10,000 అంటే 8 లక్షలు. ఇలా ఉంటాయి వాళ్ళ ఫీజులు. రోగి చస్తూనే పట్టించుకోండు. అన్ని పరీక్షలు చేయించకుండా చేయి పెట్టారు రోగి మీద. ఈ లోపల చనిపోతే తన బాధ్యత ఉండదు కదా అని ఆర్గ్యుమెంట్ చేస్తాడు. రక్త పరీక్షలు, బ్లడ్ గ్లాస్ అనాలిసిస్, ఈసీజీ, ఈకో, స్కాన్ వగైరా పరీక్షలన్నీ చేయించకుండా వైద్యం మొదలు పెడితే ఇండిమిటీ చేయించుకున్న బీమా సంస్థ కూడా బాధ్యత వహించదు. నువ్వు ఈ పరీక్షలను ఎందుకు చేయలేదంటది. ఆ విధంగా పరీక్షా సాధనాలకు చేతి నిండా పని, ఆ సాధనాలు తయారు చేసిన కంపెనీలకు సంచుల నిండా డబ్బులు. ఏదైనా నూతనంగా వచ్చిన మందు ఆ రోగ స్థితిలో రోగి మీద వాడలేదనుకోండి, అది వాడి ఉంటే బతికుండే వాడేమని వాదన చేస్తారు. ఈ వాదన తప్పించుకోవడానికి మందు పనిచేస్తుందా లేదనే మీమాంసతో నిమిత్తం లేకుండా వరుసపెట్టి మందులు వాడతాడు డాక్టర్. ఆ విధంగా మందుల కంపెనీలు కూడా లాభపడతాయి. రోగి డాక్టర్ దగ్గరికి వచ్చాడు. అల్విగాని ఫీజులు చెల్లించాల్సి వస్తుంది. ఆసుపత్రిలో చేరతాడు. రూమ్కి లేదా బెడ్ ఛార్జ్ కింద $200 నుంచి $500 చెల్లించాలి. ఒక్కసారి రోగం వస్తే అది ఎంత చిన్న రోగమైనా ఒక మధ్యతరగతి వ్యక్తి 10-15 సంవత్సరాలు తినక పోగేసిన పొదుపు డబ్బంతా హారతి కర్పూరం. దీన్ని తట్టుకోవాలంటే రోగి కూడా బీమా చేయాలి. దాని పేరు ఆరోగ్య బీమా. ఆ విధంగా డాక్టర్లు బీమా చేస్తారు, రోగులు బీమా చేస్తారు, హాస్పిటళ్ళు బీమా చేస్తాయి. మొత్తం మీద అందరూ ఆరోగ్యం అనే వ్యాపారానికి బీమా వ్యాపారం ఒక భాగం దాంట్లో. ఈ ఆరోగ్య వ్యాపారానికి అందరూ చిక్కుతారు. వ్యాపారం 3 పువ్వులు 36 కాయలుగా సాగుతుంటుంది. నష్టపోయే జనం. కానీ ఏ వ్యక్తిగా వ్యక్తి చూసుకుంటే లాభపడ్డట్టే కనబడతాడు. ఈ వ్యాపారం జయప్రదంగా సాగడానికి అవసరమైన మోతాదులో జనం బుర్రల్లో భయం అనే ఇంజెక్షన్ ముందే ఇవ్వబడింది. మన దేశంలో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. అమెరికా ఆరోగ్య మోడల్ ఉన్నదన్నట్టుగా మనకు దిగుమతి అయింది, ఇంకా అవుతూనే ఉంది. ఇప్పుడు $100 చెల్లిస్తే 3,000 ఖరీదు చేసి ఆరోగ్య పరీక్షలు చేయిస్తామని 100 చెల్లించి బీమా చేసుకోండి, 1,000 ఖరీదు చేసి ఆపరేషన్ చేయిస్తామని, టోటల్ బాడీ చెకప్ అని, ఇవన్నీ ఆరోగ్య బీమాలో భాగాలంటారు. ప్రభుత్వ ఆసుపత్రుల మీద పథకం ప్రకారం ఏర్పరచబడిన నమ్మక రాహిత్యం. గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేయదు సరిగానే నమ్మకం ఏర్పడిపోయింది జనానికి. ప్రైవేటు రంగాలకు ఉపయోగపడుతుందో తెలుసు మనకి. ఈ నమ్మకం లేకపోవడమే ప్రైవేట్ ఆసుపత్రులకు మేలు చేస్తుంది. ప్రైవేటుగా వైద్యం కొనుక్కోవాలనుకునే వారికి వ్యక్తి స్థాయిలో బీమా చాలా ఉపయోగకరంగా కనపడుతుంది. ఇదివరకు పరీక్షలు చేయించుకోమంటే అమ్మో అంత డబ్బు ఎక్కడుంది అనే వాళ్ళంతా ఎటు ఇన్సూరెన్స్ ఉంది కదా అని స్కాన్ చేయండి సార్,
మొత్తం అన్ని పరీక్షలు చేయండి సార్, రక్త పరీక్ష చేయండి అని ఒక కట్ట పరీక్షలు చేయించుకుంటారు. వెంటబడి రాయించుకోవడం, ఆ విధంగా పరీక్షలు చేయించుకుని సంస్కృతిని వంటబట్టించుకోవడం కూడా జరిగింది. అవసరం ఉన్నా లేకపోయినా బైపాస్ ఆపరేషన్లు విరివిగా చేయించుకోవడం ఆరోగ్య బీమా వల్ల సాధ్యమైంది. పరీక్షా సాధనాలు చేసే కంపెనీలు, ఆపరేషన్ సామగ్రి చేసే కంపెనీలు, రకరకాల మందులు తయారు చేసే కంపెనీలకి పుష్కలంగా లాభాలు, చేతినిండా పని. వీటన్నింటినీ ఒకే కప్పు కింద చేర్చిన పెద్ద పెద్ద డయాగ్నోస్టిక్ సెంటర్లు, కార్పొరేట్ సెక్టర్లో ప్రవేశించిన ఆసుపత్రులకు మంచి మార్కెట్ ఆరోగ్య బీమా వల్ల లభిస్తుంది. నీవు గుండె ఆపరేషన్ చేయించుకోవాలి, 2 లక్షల రూపాయలు అవసరం. అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు? తెచ్చిన అప్పేలా తీరుస్తావు? బీమా చేయి, మేమే చూసుకుంటాం అని ప్రచారం చేస్తాయి బీమా కంపెనీలు. బీమా చేయని వ్యక్తి రోగం కంటే ముందు డబ్బు ఎలా తేవాలని ఆవేదనతో గుండె వేగలు తెచ్చే ప్రమాదం ఉంది. నాన్న నువ్వేమీ బెంగపెట్టుకోవద్దు, నేను రిక్షా దుక్కైనా సరే 2 నెలల్లో 2 లక్షలు సంపాదిస్తాను, లేకపోతే టైపు కొట్టి సంపాదిస్తానని ఏకంగా 2 రీళ్లు గడిచేటప్పటికి సంపాదించడం సినిమాల్లో మాత్రమే సాధ్యం, కానీ సగటు మనిషికి అసాధ్యం. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ బ్రహ్మాండంగా ఉంటుంది. నిత్య జీవిత అవసరాలకి జీతం సాలటం లేదని గొడవ చేసి పెంచుకున్న దాంట్లో 100-200 రూపాయలతో హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు ప్రీమియం రూపంలో లాక్కపోతారు. అంతిమంగా నష్టపోయే జనం, లాభపడేది బీమా కంపెనీలు. వారి వలన మందులు, పరీక్షలు, ఆపరేషన్ సామగ్రిలు తయారు చేసే కంపెనీలు లాభపడతాయి. ఆరోగ్య బీమా, మందుల కంపెనీలు, పరీక్షా సాధనాలు, ఆపరేషన్ సాధనాలు తయారు చేసే కంపెనీలు, ఈ 4గింటి చేతిలో ప్రజల ఆరోగ్యం బందీ అయిపోయింది. ప్రజల ఆరోగ్యంగా ఉంటే వాళ్ళకి నచ్చదు. జనానికి రోగాలు రావాలి, ఆసుపత్రులకు రావాలి, ఆరోగ్య వ్యాపారంలో సరుకులుగా మారాలి. ఆరోగ్య బీమా జనానికి ఉపయోగకరంగా కనపడడానికి కారణాలేది? ఏ వ్యక్తికి ఆ వ్యక్తి విడివిడిగా చూసినప్పుడు తన ప్రీమియం తక్కువే కదా అనుకుంటాడు. ఇన్సూరెన్స్ కంపెనీలు ఏం లెక్కేస్తాయి? వీళ్ళందరూ ప్రీమియం కడితే ఎంత వస్తుంది, వీళ్ళు ఎంత పర్సంటేజ్ జనానికి పెద్ద రోగాలు వస్తాయి, ఆ పర్సంటేజ్ రోగాలకి పూర్తి స్థాయి మంచి వైద్యం ఇస్తే ఎంత ఖర్చు అయ్యిద్ది అనే దృష్టిలో పెట్టుకొని ప్రీమియాలు నిర్ణయిస్తారు. వాళ్ళ లాభాలు కూడా కలుపుకొని ప్రీమియాలు నిర్ణయిస్తారు. అందుకే ఆరోగ్య బీమా కంపెనీలకు ఎట్టి పరిస్థితుల్లో నష్టాలు రావు. పేకాట ఆడేవాళ్ళ క్లబ్లో ఒకటికి నష్టం, లాభం వస్తే కానీ పేకాట నిర్వహించే క్లబ్కి ఎప్పుడూ నష్టం రాదు. చిట్టీలు వేసేటప్పుడు మొదట్లో చిట్టి తీస్తే నెలకి 106 రూపాయలు వడ్డీ పడుతుంది. చివరిదాకా డబ్బులు తీయకుండా దాచిపెడితే నెలకి 100 రూపాయలు వస్తుంది. కానీ చిట్టు నిర్వహించే వాళ్ళకి మొదటి నెలలో, చివరి నెలలో అన్నింటిలో 4% లెక్కన వాళ్ళ కమిషన్ వస్తుంది. నిర్వహించేటోళ్ళకి నష్టం రాదు. 100 కోట్లతో మొదలయ్యే జీవిత బీమా కంపెనీలు లక్షల కోట్ల సంస్థలకు ఎలా మారే? ఆ బీమా కన్సెప్ట్లోనే అలా లక్షల కోట్లు పెరగడానికి కావలసిన విధంలో వాళ్ళు ప్రీమియంలు నిర్ణయిస్తారు. కాబట్టి ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత అనే బాధ్యతను ప్రభుత్వాలు వదిలేసుకున్నట్టేనా? అదేనా బీమా అంటే? అవునదే. ప్రజల యొక్క ఆరోగ్యంకి సంబంధించిన అన్ని జాగ్రత్తలు ప్రభుత్వాలు తీసుకోవాలనే కన్సెప్ట్ గాని ఉంటే, ప్రభుత్వం ఫ్రీగా క్వాలిటీ వైద్యం ఇచ్చినప్పుడు బీమాతో పనేంది? ప్రభుత్వాలు క్వాలిటీ వైద్యం ఇవ్వలేవు, చేతులెత్తాయి. దానికి తోడు ప్రభుత్వ వైద్యం పనికిమాలిందని ప్రచారం చేసాం, ఆరోగ్య కల్చర్ క్రియేట్ చేసాం. దాని ఫలితంగా బీమా 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతూ ఉంది.